అంతర్గాం మండలంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదికలో తహసీల్దార్ ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పంపిణీ చేశారు. సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఆడబిడ్డలకు జన్మనిచ్చిన కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒక దిక్కు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరొక దిక్కు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక నిధులు విడుదల చేస్తున్న రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఇలా రైతు రుణమాఫీ చేసింది, రైతు పండించిన పంటను కొన్నది, ఒక్క గింజ కట్ కాకుండా 500 బోనస్ ఇచ్చింది. ఆడవాళ్ళకి రుణం, ఇవాళ మహిళలకి గ్రూప్ల ద్వారా లక్షల రూపాయల లోన్లు ఇస్తూ ఉంది. దాంతో పాటు మీరు ఉచితంగా బస్సులు తిరుగుతుండ్రు, 200 కరెంట్ యూనిట్లు ఉచితంగా ఇస్తూ ఉంది, 500 గ్యాస్ ఉచితంగా ఇస్తూ ఉంది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాం. ఇవే కాకుండా ఇచ్చిన ప్రతి మాట నిలుపుకుంటూ ముందుకు పోతాం. ఇవాళ సంక్రాంతి తర్వాత రేపు ఎల్లుండి నుంచి ఇవాళ రైతు భరోసా ఇస్తాం. భూమి లేకుండా కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా ఇస్తాం. ఇచ్చిన ప్రతి మాట చేస్తాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వంలో మా పిల్లలకు కొలువులు వచ్చినాయి. 55,000 మందికి కొలువులు వచ్చినాయి. గత తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల కొలువులు రాలే. వచ్చినట్టు వచ్చినాయి, కేసులు పడి ఆగిపోయినాయి, వచ్చినట్టు వచ్చినాయి, కేసులు పడి ఆగిపోయినాయి. ఉద్యోగాల ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ అయిపోయింది. పాపం రాసి 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 వాళ్ళ వయసు అయిపోయి ఉద్యోగం ఇద్దామన్నా కూడా అనర్హులు అయిపోయారు తప్ప ఉద్యోగాలు రా. ఇవాళ అసౌంటాల గురించి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచించి ఏదో ఒకటి చేయాలని చెప్పి వారికి కూడా ఒక రకమైన స్కీమ్స్ ఇచ్చి సొంతంగా వ్యాపారాలు పెట్టినటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం పెట్టాం. ఇక రామగుండంలో మీకు తెలుసు, మన దగ్గర పౌరస్ మనందరికీ పెద్ద దిక్కు పౌరస్ కూడా బంద్ చేసాం. ఇప్పుడు మళ్ళా మీరందరూ గెలిపించిన మీ బిడ్డ రామగుండంలో పౌరస్ తెస్తున్నాం. పెద్ద పౌరస్ ఎన్టీపీసీలో చాలా పెద్ద పౌరస్ తెచ్చిన 3-800 40,000 కోట్లతోటి మన దగ్గర ఇండస్ట్రీని తెస్తున్నాం. రాబోయే భవిష్యత్తుకి బంగారు బాట వేసే ప్రయత్నం చేసి చూపిస్తా కూడా. కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్, మార్కెట్ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రెవెన్యూ సిబ్బంది, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.